ఎందుకు పెడుతున్నారంటే ఆ పిల్లలు ఎక్కడ మన గణపతి దగ్గరికి వచ్చి మన హిందూ ధర్మాన్ని స్వీకరించి మన హిందూ ధర్మంలోకి వస్తారని భయం పట్టి పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని కూర్చోబెట్టేసి ఏం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు. ఇక్కడ పూజారి బాగున్నాడు కాబట్టే మనం ఇక్కడ దేవుడి పాటలు పాడుతున్నాం. అదే ఆయన పట్టించుకోకపోతే మనం కూడా ఏం చేసేవాళ్ళం, శనగ చేనులో పట్టుకొని అదేం పాట, అదొకటి ఓ పిల్లగా వెంకటేశ, ఆ పాటలే పాడేవాళ్ళం మనం కూడా. అయితే ఈ గణపతిని పెట్టినప్పటి నుంచి క్రిస్టియన్ పిల్లలు మన హిందువుల పిల్లలతో ఆడట్లేరట. ఎందుకు ఆడట్లేదు అంటే ఎక్కడ వాళ్ళ పిల్లలు మన గణనాథుడికి అడెక్ట్ అయ్యి మన గణపతి దగ్గరికి వచ్చి మన హిందూ ధర్మంలోకి వస్తారో అన్న భయంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక ఆదివారం మాత్రమే ప్రార్థన పెట్టుకునే వాళ్ళు కదా, కానీ మన గణపతిని కూర్చోబెట్టినప్పటి నుంచి 9 రోజుల నుంచి కూడా ప్రతి ఇంట్లో గృహ కూడికలని పెడుతున్నారట. ఇప్పుడు మనం ఒక హనుమాన్ టెంపుల్కి వెళ్తాం, హనుమాన్ టెంపుల్కి వెళ్తే తాగి వెళ్తామా, నాన్ వెజ్ తిని వెళ్తామా? మరి మండపం అంటే ఏంటి? ఇక్కడ ఎవరిని కూర్చోబెట్టాం మనం? గణనాథుని కూర్చోబెట్టాము. గణనాథుని కూర్చోబెట్టి అలాంటి పాటలు చేసి అలా మనం నిమజ్జనం చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుందా? ఎందుకు అంటే వాళ్ళు ఈ గణనాథుని ఎవరితో పోలిస్తారు చెప్పండి? వినాయకుడిని చెప్పండి, ఎవరితో పోలుస్తారు? మనం వాళ్ళ దేవుని అన్ని సమానమే అని చెప్తారు, ఏ దేవుడైనా అదే కదా అంటాం. కానీ మన దేవుళ్ళు ఏం చెప్తారు? సైతాన్లు, దయ్యాలు, అవి ఒక బొమ్మలు అని చెప్తారు. ఎందుకు సుధా కొట్టినట్టు చెప్తావు అంటే నేను ఒక మాట చెప్తాను. మన వాళ్లకు మెల్లగా లేపితే వినే రోజులు పోయినాయి, తట్టి లేపితే వినే రోజులు పోయినాయి, తన్ని లేపితేనే వింటున్నారు. ఇవాళ రేపు మన హిందువులు తట్టి లేపితే వినట్లేదమ్మా, తన్ని లేపాల్సింది వస్తుంది. ఆ దరిద్రం మన దగ్గరికి రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా? నమ్మితే పరలోకం ఇస్తా, ఏది ఏసు నమ్మితే స్వర్గం ఇస్తా, పరలోకం ఇస్తా. ఏసు నమ్మలేదనుకో ఏం చేస్తాను, నేను తీసుకపోయి పరలోకం మన నరకం లేచేస్తా. ఇది కరెక్టేనా? ఇది ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది డీజేలు బుక్ చేసుకుని ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము. నెక్స్ట్ వచ్చే సంవత్సరం అయినా కానీ ఇలాంటి ఒక ఏమంటారు, ఒక ఆదర్శంగా తీసుకోండి, ఒక ఆధ్యాత్మికంగా వేలోనే మనం వెళ్దాము అని మీ అందరికి కోరుకుంటున్నాను అండి. నమస్కారం, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. తెలుసు కదా నేను ఎవరో, తెలీదా? ఏవో మా ఆయన ఉన్నాడు కదా, ఇది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరే కాబట్టి మ్యాక్సిమం నన్ను చూసే ఉంటారు అనుకున్నాను. నేను ఇక్కడ పూజ కూడా చేసినాం మేము. అయితే అమ్మ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పడానికి నేను వచ్చాము. మేము ప్రతి దగ్గరికి వెళ్తూ ఉంటాము, కానీ అక్కడికి వెళ్ళి ఏదో మంచి సందేశము ధర్మం గురించి చెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను ఇక్కడికి రావాల్సింది ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళకి, మీకు వినేటోళ్ళకి కూడా చెప్తున్నాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి తెలుసు కదా, స్వయంభూ. ఎప్పటి నుంచి 1000 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మునులు ఋషులు తపస్సు చేసుకున్న స్థలం ఇది. కానీ వాళ్ళు వెళ్ళిపోయింది, అక్కడ మునులు ఋషులు తపస్సు చేసుకున్నారు కరెక్ట్. దాని తర్వాత మీకు ఎవరికైనా ఇక్కడ స్వామి ఉన్నారని తెలుసు, కానీ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి దీపం పెట్టారా? ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఇక్కడ పూజ స్టార్ట్ కాకముందు ఎవరైనా వచ్చి ఇక్కడ నిత్య దీపారాధన చేసేవాళ్ళ? ప్రతిరోజు దీపం పెట్టేటోళ్ళ? అప్పుడు మీరు కాదు, ఈ ఊరు ప్రజలు మొత్తం. ఎవరికి తెలియదు. గత 2-3 సంవత్సరాల నుంచి మన వర్మ పూజారి గారు వచ్చిన తర్వాత ఇక్కడ నిత్య దీపం జరుగుతుంది, స్వామివారికి కైంకర్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక చిన్న విషయం చెప్తాను వినండి. మనము ఎక్కడైనా ఏ ఊరైనా గుడి మూతబడి ఉంటే ఆ ఊరికి క్షేమంగా ఉంటుంది ఆ ఊరు. ఎప్పుడైతే మనం దేవుడికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయో అప్పుడు ఊరంతా కూడా ఎలా ఉంటుందమ్మా? సుభిక్షంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ వర్మ గురువు గారు వచ్చారో అప్పటి నుంచి ఇక్కడ నిత్య దీపారాధన జరుగుతుంది. ఈ ఘనత అంతా ఎవరికి దక్కుతుంది అంటే ఇక్కడ గురువు గారికి. ఎందుకంటే ఇది గురువు గారి గొప్పతనం కాదు, గురువు గారి ద్వారా ఇక్కడ దేవుడు చేయించుకుంటున్నాడు. ఇక్కడ ఈ పూజ చేస్తున్నారు అంటే ఇది గురువు గారికి పూర్వజన్మ సుకృతం అన్నమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ మొదటిసారి కదా గణపతిని ఇక్కడ కూర్చోబెట్టడం, రెండోసారా? ఓకే, రెండోసారి కూర్చోబెట్టి ఈ రోజుకి 9 రోజులు అవుతుంది కదా ఇక్కడ వినాయకుడిని కూర్చోబెట్టి. 9 రోజుల్లో ఒక్కటన్నా సినిమా పాట వేసారా అమ్మ? ఇక్కడ సినిమా పాటలు ఇక్కడ వేసారా? డీజే పాటలు వేసారా? ఇక్కడ తాగి ఎవరైనా డాన్స్ చేశారా? ఓన్లీ ఇక్కడ ఏం జరుగుతుంది? పూజలు ఇవే జరుగుతున్నాయి. వేరే దగ్గర జరుగుతున్నాయి, డీజే పాటలు వేస్తున్నారు, అసభ్యకరమైన పాటలు పాడుతున్నారు, అన్ని చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ కేవలం ఏం జరుగుతుంది? భజన పాటలు పాడుతున్నారు, కృష్ణుని పాటలు పాడుతున్నారు, వెంకటేశ్వర స్వామి పాటలు పాడుతున్నారు, గణనాథుని పాటలు పాడుతున్నాము. ఇక్కడ పూజారి బాగున్నాడు కాబట్టే మనం ఇక్కడ దేవుడి పాటలు పాడుతున్నాము. అదే ఆయన పట్టించుకోకపోతే మనం కూడా ఏం చేసేవాళ్ళం? శనగ చేనులో పట్టుకొని అదేం పాట, అదొకటి ఓ పిల్లగా వెంకటేశ, ఆ పాటలే పాడేవాళ్ళం మనం కూడా. కొద్దిసేపు ఏదో భజన పాటలు పెట్టేసి ఒక హారతి అయిపోగానే
కూర్చొని ఇక్కడ మనం కూడా డాన్స్ వేసేవాళ్ళం, అవునా కాదా? ఈ ఘనత ముఖ్యంగా చెప్తున్నానమ్మా. ఇక్కడ ఈ టెంపుల్ అభివృద్ధి చెందడానికి కారణం కానీ, మనమంతా ఇంత ఆధ్యాత్మికంతో ఉండడానికి కారణం కానీ, ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం కూడా వర్మ పంతులు గారు అనమాట. ముఖ్యంగా మనకు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి, సరేనా? అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కానీ మరి మీరు చూసే ఉంటారమ్మా, ఆంధ్రాలో అయితే మరీ ఘోరం, రికార్డింగ్ డ్యాన్స్ వేస్తారు. గణపతి పోతా ఉంటే రికార్డింగ్ డ్యాన్స్ వేస్తారు, అర్థమైందా? ఇప్పుడు మనం ఒక హనుమాన్ టెంపుల్కి వెళ్తాం, హనుమాన్ టెంపుల్కి వెళ్తే తాగి వెళ్తామా? నాన్ వెజ్ తిని వెళ్తామా? మరి మండపం అంటే ఏంటి? ఇక్కడ ఎవరిని కూర్చోబెట్టాం మనం? గణనాథుని కూర్చోబెట్టాము. గణనాథుని కూర్చోబెట్టి అలాంటి పాటలు చేసి అలా మనం నిమజ్జనం చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుందా? ఏమొస్తుంది? ఏమొస్తుందమ్మా? పాపం వస్తుంది. అన్నీ తెలిసి కూడా ఏం చేస్తాం మనము? తప్పు చేస్తాము. కాబట్టి ఇక్కడ ఇలా జరుగుతుంది కదా, ఎల్లుండి నిమజ్జనం కదా, నిమజ్జనం రోజున తల్లి మీరు అందరు కోలాటాలు చేస్తూ భజన పాటలు పాడుకుంటూనే వెళ్ళండి, సరేనా? అది మనకి మిమ్మల్ని చూసి ఇంకా కొందరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని బుద్ధి తెచ్చుకుంటారమ్మా. అయితే మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. నాకు కొన్ని క్రిస్టియన్ మతాలు తెలుసు కదమ్మా మీకు. క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు క్రిస్టియన్ పిల్లలు మన పిల్లలు కలిసి ఆడుకుంటారు కదా, మనం ఆ మతంతో ఆడద్దు అని చెప్పాం, కానీ వాళ్ళు చెప్తారు కానీ మనం చెప్పాం. అయితే ఈ గణపతిని పెట్టినప్పటి నుంచి క్రిస్టియన్ పిల్లలు మన హిందువుల పిల్లలతో ఆడట్లేరట. ఎందుకు ఆడట్లేదు అంటే, ఎక్కడ వాళ్ళ పిల్లలు మన గణనాథుడికి అడెక్ట్ అయ్యి మన గణపతి దగ్గరికి వచ్చి మన హిందూ ధర్మంలోకి వస్తారో అన్న భయంతో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒక ఆదివారం మాత్రమే ప్రార్థన పెట్టుకునే వాళ్ళు కదా, కానీ మన గణపతిని కూర్చోబెట్టినప్పటి నుంచి 9 రోజుల నుంచి కూడా ప్రతి ఇంట్లో గృహ కూడికలని పెడుతున్నారట. ఎందుకు పెడుతున్నారంటే, ఆ పిల్లలు ఎక్కడ మన గణపతి దగ్గరికి వచ్చి మన హిందూ ధర్మాన్ని స్వీకరించి మన హిందూ ధర్మంలోకి వస్తారని భయం పట్టి పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారంటే, పిల్లల్ని కూర్చోబెట్టేసి ఏం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నారు. అయితే ఒక పిల్లోని నేను అడిగాను, నాన్న ఎందుకు వస్తలేరు, మీరు ఇంతకుముందు కలిసి ఆడుకునేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే, మా ఇంట్లో మేము ప్రతిరోజు మీరు గణపతి దగ్గర ఎట్లా చేసుకుంటున్నారో అందరు కలిసి మేము మా ఇంట్లో గృహ కూడికలు పెట్టుకుంటున్నాము. ఎందుకోసం అంటే చెప్పారు, మా అమ్మలు చెప్పారు, ఎక్కడ మీరు మీ దగ్గరికి వచ్చి మీ మంచి మంచి పాటలు విని మేము అందులోకి వస్తామని భయం బట్టి మా తల్లిదండ్రులు పంపించట్లేదు. ఓకే, ఎందుకు అంటే వాళ్ళు ఈ గణనాథుని ఎవరితో పోలిస్తారు చెప్పండి? వినాయకుడిని చెప్పండి, ఎవరితో పోలుస్తారు? మనం వాళ్ళ దేవుడిని అన్ని సమానమే అని చెప్తారు, ఏ దేవుడైనా అదే కదా అంటాం. కానీ మన దేవుళ్ళు ఏం చెప్తారు? సైతాన్లు, దయ్యాలు, అవి ఒక బొమ్మలు అని చెప్తారు. కానీ మనం ఏంది? నిత్య పూజలు చేసుకుంటాము కదా. కానీ మన సనాతన ధర్మం ఏం చెప్తుంది తల్లి? అందరూ సమానమే అని చెప్తాం. ఇప్పుడు సమానం లేదు, ఏం లేదు, మన ధర్మమే గొప్పది, మన సనాతన ధర్మమే గొప్పది. అయితే ఇంకొకటి, ఇక్కడికి చాలా మంది వచ్చేవాళ్ళు భక్తులు, కానీ ఈరోజు ఎందుకు రాలేదంటే, ఎందుకు రాలేదు? ఈరోజు సండే కాబట్టి ఏం చేసినాం? నాన్ వెజ్ తిన్నాం. మీరు కాదు, తినేటోళ్ళకి చెప్తున్నాం, నాన్ వెజ్ తిన్నారు కాబట్టి రాలేదు లోపలికి. అయితే మన రాధమనోహర్ స్వామి గారు ఒక మాట చెప్తారమ్మా. మా సార్ ఏం చెప్తారంటే కొంచెం కూల్గా చెప్తారు, ఎవరికైనా ప్రవచనాలు చెప్పేటప్పుడు నిదానంగా మెల్లగా చెప్తారు. నాకు చెప్తారు, ఎందుకు సుధా కొట్టినట్టు చెప్తావు అంటే, నేను ఒక మాట చెప్తాను, మన వాళ్ళకు మెల్లగా లేపితే వినే రోజులు పోయినాయి, తట్టి లేపితే వినే రోజులు పోయినాయి, తన్ని లేపితేనే వింటున్నారు. ఇవాళ రేపు మన హిందువులు తట్టి లేపితే వినట్లేదమ్మా, తన్ని లేపాల్సింది వస్తుంది, ఎందుకంటే నిద్రపోతున్నారు. ఒక 11 రోజులు ఉండలేరా అమ్మ మనం తినకుండా? చెప్పండి. పోనీ ఇక్కడికి వచ్చి మంచి మంచి విషయాలు కొంచెం దూరంగా కూర్చొనన్నా వినొచ్చు కదా, లోపలికి మండపం లోపలికి రాకపోయినా, అవునా కదా? అయితే నేనేం చెప్తున్నానంటే తల్లి, వేరే మతాలు మీ దగ్గరికి వచ్చి రండి రోగాలు రొచ్చుపోతే అంటే చెప్పుకోకండి, ఎందుకంటే అది ఒక రోత మతం, సరేనా? మన సనాతన ధర్మమే గొప్పదమ్మా. అయినా ఇంతసేపు మీరు మంచిగా శ్రద్ధగా వింటున్నారు. అయితే ఇక్కడ ఉంది కదమ్మా గణపతి దగ్గర, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఖచ్చితంగా మీరు కూడా నిత్య పూజ ఇక్కడ చెయ్యండి, మీకు అనుకునేవన్నీ నెరవేరుతాయి తల్లి. ఎక్కడికో వెళ్తే నెరవేరవు, మన సనాతన ధర్మంలో ఉంటేనే నెరవేరుతుంది. అలాగే మీకు పూజా విధానం కానీ ప్రతిదీ మన పంతులు గారు చెప్తా ఉంటారు, మీకు అన్ని వివరిస్తూ ఉంటారమ్మా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంకా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల నాకు తెలిసి ఇది నిమజ్జనం అయిన తర్వాత ఈ వీడియో వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది డీజేలు బుక్ చేసుకుని ఉంటారు, కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము. నెక్స్ట్ వచ్చే సంవత్సరం అయినా కానీ ఇలాంటి ఒక ఒక ఆదర్శంగా తీసుకోండి, ఒక ఆధ్యాత్మికంగా వేలోనే మనం వెళ్దాము అని మీ అందరికి కోరుకుంటున్నాను అండి. నమస్కారం, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం గం గణపతియే నమః. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఏ స్థానంలో కూర్చున్నాము. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిది గత 1000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క గుహలో ఎంతో మంది మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసుకున్న ప్రదేశం. కానీ అది ఇప్పుడే బయటపడ్డది, అది మన కోసమే. అది అప్పటి నుంచి ఉందని మీరు మాకు చెప్తున్నారు, మేము వింటున్నాం. కానీ అప్పుడు ఇక్కడికి వద్దామంటే మనకు అందరికి భయం ఉండేది. ఇక్కడ ఎంత ప్రశాంతత ఉంది అని అంటే, బయటలాగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. కొన్ని మనం వినాయక మండపాలకు వెళ్తే ఎట్లా ఉంటుంది అని అంటే,
మొత్తము డీజే పాటలు పెడుతున్నారు. ఇప్పుడు మీకంటూ ఏదన్నా పర్సనల్ పార్టీ ఉంటే మీరు డీజేలు పెట్టుకుంటారు, మీరు దావతులు చేసుకుని ఏమైనా చేసుకోరు, సంబంధం లేదు మాకు, అది మీకు అది వేరే విషయం కదా. కానీ ఇంత పవిత్రమైన స్థలంలో ఆ డీజేలు పెట్టి లేదంటే డుగ్గు పాటలను పెట్టేసో లేదంటే ఇంకా ఊ అంటావా, అదెంత అవమానం దేవుడికి, అది మన కుటుంబానికి కూడా శాపమే కదా. అది అర్థం కాదు. అయితే మనం ఎందుకు అదృష్టవంతులు నేను చెప్తాను, నేను నిజంగా చెప్తున్నా. మనకెంత స్వేచ్ఛ ఉంది అని అంటే, నేను ఎక్కువ ఆంధ్ర తిరుగుతా, ఆంధ్రాలోకి వెళ్తా అన్నమాట. అక్కడ ఎక్కువ క్రైస్తవ మతం ఉంటుంది, ఆంధ్రాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మేము ఒక మండపం పెట్టుకుంటాము అని అంటే క్రైస్తవులు ఒప్పుకోరమ్మా. అక్కడ మేము ఒక మండపం పెట్టుకుంటాము 11 రోజుల కంటే క్రైస్తవులు ఒప్పుకోరు అక్కడ. ఇక్కడ చూడు, మనకు ఆ క్రైస్తవం అనేది ఒక పాస్టర్ అనేది మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? మహా అంటే ఈ ఊర్లో ఒక్కటి తీసి కొడితే 2 తప్పలేదు క్రైస్తవులు. మన ఊర్లో ఒక 2 తప్ప ఇంకెవరు లేరు. కానీ ఆంధ్రలో ఎట్లుంటుంది తెలుసా, ఒక 20 మంది క్రైస్తవులు ఉంటే ఆ 20 మంది క్రైస్తవుల మధ్యన ఒక 2 హిందూ కుటుంబాలు ఉంటాయి. ఒకటి వాడు ఒకవేళ కిరాయికి ఇవ్వాలనుకుంటే వాడి ఇంటిని క్రైస్తవులకి ఇవ్వాలి, లేదు అమ్ముకోవాలనుకున్నాం అనుకో వాడు చెప్పిన రేటుకి అమ్ముకొని పోవాలి. ఆ దరిద్రం మన దగ్గరికి రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా? ఒక 200 సంవత్సరాలు యశస్సు అనేది అక్కడ ఉంటుంది, అటువైపు మన బాసర ఉంది కదా, బాసరకు అటు సైడ్ ఉంటుంది ఒక యశస్సు అనేది. ఇంకో 200 సంవత్సరాలు ఇచ్చాడు అంటే మనం ఏం చేసేది. అందుకే మీరు ఎక్కడైనా చూడండి, అక్కడనే వీడు ఉన్నాడు, ఇక్కడనేమో మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అవునా, అక్కడనేమో అమ్మవారు వెలిసాడు. ఆయన ఇక్కడ ఏమన్నా ఎక్కడి నుంచి తమిళనాడు నుంచి వచ్చిండు, ఆయనకు అర్థమైంది ఇక్కడ ఏముందనేది. అక్కడికి వెళ్తేనేమో శివుడు ఉన్నాడు, మనకి ఉన్నట్లేదు. అన్ని పురాతనమైన ఏదైనా కానీ ఇప్పుడు కొత్త కట్టిందంటే అది కాదు. అన్ని పురాతనమైన టెంపుల్స్ పురాతనమే ఉన్నాయి. నిజంగా మనం ఇక్కడ ఎంత అదృష్టం చేసుకుంటే మీరున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంతటి స్వేచ్ఛ, ఇంత ప్రశాంతత అనేది మీకు ఆంధ్రాకి వెళ్తే ఉండదమ్మా. ఎందుకనంటే వాళ్ళు ఎట్లా చెప్తారు తెలుసా, క్రైస్తవ్యంలో ఒకటే ఉంటుంది, నమ్మితే పరలోకం ఇస్తా, ఏది ఏసు నమ్మితే స్వర్గం ఇస్తా, పరలోకం ఇస్తా. ఏసు నమ్మలేదనుకో ఏం చేస్తాను, తీసుకపోయి ఇది మన నరకం లేచేస్తా. ఇది కరెక్టేనా? ఇది ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేసినాము, అమ్మ ఇప్పుడు నువ్వు హారతి పాట పాడినావు కదా, దాని తర్వాత ఏం చేసినావు, విఠలేశ్వరుడిది విఠల 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 అనిపించినావు లేదా? మనకి స్వేచ్ఛ ఉందా లేదా? ఉందా? కానీ వాళ్ళకి ఎట్లా తెలుసా, నువ్వు ఏసు అంటే ఏసే అనాలా. వాళ్ళ దగ్గరకు పోయి నేను ఏసు కాదు, నేను శివుడిని, నేను దేవుడిని అన్నా అనుకో, లేదు శివుడు దేవుడు కాదు, అది సైతాన్లు అంటారు వాళ్ళు. మన దేవుళ్ళని సైతాన్లు అంటారు వాళ్ళు, దయ్యాలంటారు. ఇదెంత తప్పు, అవునా కదా? కాబట్టి నేనేం చెప్తున్నంటే మనం అదృష్టవంతులము నిజంగానే హిందువుగా పుట్టినందుకు. దాంతో పాటు ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో మీరున్నందుకు మీరు ఇంకా చాలా అదృష్టవంతులు. నిజంగా చెప్తున్నాను, ఇది మీకు పోయిన జన్మ పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. నిజంగా చెప్తున్నాను, ఏం చేయవసరం మీరు పుట్టడం అనేది. సరేనమ్మా, సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి, ఓం గణ గణపతియే నమః, ఓం గం గణపతియే నమః. సరే అమ్మ మరి.